ఉత్తర కుమారుడు అర్జునుడు యుద్ధం గెలిచి విరాట రాజ్యంలోకి వస్తారు. పాండవులు, విరాటరాజు భార్య అందరూ మెచ్చుకుంటారు. విరాటరాజు అయితే తన కూతురు ఉత్తరను, అర్జున నువ్వు పెళ్లి చేసుకుంటావా? విరాటరాజు అర్జునుడిని అడిగితే, ఉత్తరకు నేను నాట్యం నేర్పించాను, నేను ఉత్తరకు గురువును. గురువు అంటే తండ్రితో సమానం. నీ కోరిక ప్రకారం నా కొడుకు అభిమన్యుడికి ఉత్తరను ఇచ్చి పెళ్లి చేద్దాం. దానికి విరాటరాజు ఒప్పుకున్నాడు. తరువాత అర్జునుడికి ఉత్తరకు అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. పెళ్లికి శ్రీకృష్ణుడు, విదురుడు, ద్రుపదుడు వచ్చారు. వీళ్ళంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ధర్మరాజు వీళ్ళ దగ్గరికి వస్తే శ్రీకృష్ణుడు లేచి ధర్మరాజును కూర్చోబెడతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు గురించి ఏం చెప్తాడు అంటే, దుర్యోధనుడు ధర్మరాజును మాయజూదంలో ఓడించి కురుసభలో ద్రౌపదిని దారుణంగా అవమానించాడు. పాండవులను అరణ్యవాసానికి పంపి ధర్మరాజు నిర్మించుకున్న ఇంద్రప్రస్థానాన్ని కూడా ఆక్రమించాడు. పాండవుల అరణ్యవాసం పూర్తయిన తర్వాత నియమం ప్రకారం పాండవుల ఆస్తిని తిరిగివ్వాలి. ఒకవేళ దుర్యోధనుడు ఇవ్వకపోతే పాండవులకి మీరంతా అండగా ఉండాలి అని శ్రీకృష్ణుడు బలరాముడికి, విదురుడికి, ద్రుపదుడికి చెప్తాడు. తర్వాత అందరూ కలిసి విప్రుడిని అనే వ్యక్తిని రాయబారిగా హస్తినపురానికి పంపుతారు. ధృతరాష్ట్రుడు పాండవుల గురించి తెలుసుకుని చాలా బాధపడతాడు. ధృతరాష్ట్రుడు ఏమంటాడు అంటే, పాండవులకు న్యాయం జరగాల్సిందే. రాయబారిగా వచ్చిన వ్యక్తిని సత్కరించి హస్తినపురం తరపున మా రాయబారి వస్తాడు. ఆ రాయబారి పాండవులకు ఏం చెప్తాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.